తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీలో కీలకమైన ప్రకటన చేశారు. కాంచీపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎయిర్పోర్ట్తో వ్యవసాయ భూములు నాశనమవుతున్నాయన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నామని తెలిపారు. రైతులకు మద్దతుగా నిలబడతామని సీఎం విజయ్ హామీనిచ్చారు. తమిళనాడు సీఎం విజయ్ మరొక పథకాన్ని ప్రకటించారు. అక్టోబర్ 2 నుండి మహిళలకు ఫ్రీ బస్సు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎక్స్ప్రెస్ డీలక్స్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. అన్నపూర్ణ సూపర్ 6 పథకాన్ని పొంగల్ నుండి అమలు చేస్తామన్నారు. తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీలో కీలకమైన ప్రకటన చేశారు. కాంచీపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎయిర్పోర్ట్తో వ్యవసాయ భూములు నాశనమవుతాయని గత ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం విజయ్ రద్దు చేశారు. రైతులకు మద్దతుగా నిలబడతామంటూ కూడా సీఎం విజయ్ హామీనిచ్చారు. అలాగే తమిళనాడుకు సీఎం విజయ్ మరొక పథకాన్ని కూడా ప్రకటించారు. అక్టోబర్ 2 నుండి మహిళలకు ఫ్రీ బస్సు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎక్స్ప్రెస్ డీలక్స్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ అన్నారు. అన్నపూర్ణ సూపర్ 6 పథకాన్ని పొంగల్ నుండి అమల్లోకి తెస్తున్నట్టుగా తెలిపారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, సీఎం విజయ్ అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి కాంచీపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ వల్ల వ్యవసాయ భూములు నాశనం అవుతాయి. ఎంతో మంది వేలాది మంది రైతులు అంటే ఆ వ్యవసాయం పైన ఆధారపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా తీవ్రంగా నష్టం చేకూరే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని పూర్తి స్థాయిలో కూడా పునరుద్ధరణ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అందువల్లనే దీన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఇది ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేలాది ఎకరాల భూసేకరణ కింద గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అప్పట్లో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను అంటే ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎంతో మంది రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఎక్కడా కూడా అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ కొన్ని రకాల నిర్ణయాలు తీసుకుని ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను రద్దు చేస్తున్నట్టు కూడా అసెంబ్లీ వేదికగా ఆయన కీలక ప్రకటన చేయడం జరిగింది. సో ఇదొక రైతులకి, స్థానికంగా ఉన్న రైతులకి ఎంతో మేలు చేసేట అంశంగానే మనం చెప్పొచ్చు. ఇదే కాకుండా అక్టోబర్ 2వ తారీఖు నుంచి కూడా మహిళలకు సంబంధించి ఉచిత బస్సుని అంటే అమలు చేస్తున్నట్టు, ఎందుకంటే ఎన్నికల్లో భాగంగా ఇది ఒక వాగ్దానంగా ఆయన అప్పట్లో అంటే పెట్టడం జరిగింది. అందువల్లనే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇన్నాళ్ళ పాటు కూడా అంటే కొన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయలేదనేటువంటి విమర్శలు అయితే రావడం జరిగింది. అందువల్లనే అక్టోబర్ 2 నుంచి కూడా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో కూడా మహిళల కోసం ప్రధానంగా ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, ఇటు డీలక్స్ బస్సులు వీటన్నిటిలో కూడా ఉచిత ప్రయాణం అయ్యే విధంగా కూడా అంటే అందరికి అవకాశం ఇచ్చే విధంగా కూడా మహిళలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపు ఈ కొన్ని రకాల నిర్ణయాలు తీసుకొని అసెంబ్లీ వేదిక ఆయన ప్రకటన చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.